నా పేరు నబీ అండి. మేము ఈ అపార్ట్మెంట్ లో 4 years నుంచి ఉంటున్నాము. 4 years బ్యాక్ ఈ హౌస్ కొన్నాము ఇక్కడ. సో ఈఎంఐలో కొన్నాము లోన్ తీసుకొని. ఇంకా మా ఎమ్మెల్యే క్లియర్ అవ్వలేదు. సో వీడు వచ్చి సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చేసి మా బిల్డింగ్ ని కూలుస్తానంటున్నాడు. మాకైతే చాలా భయంగా ఉంది. మా పిల్లలు చాలా టెన్షన్ పడుతున్నారు. రీసెంట్గా ఐ టెల్ వన్ పెయిన్ఫుల్ స్టోరీ. మా పిల్లలు స్కూల్కి వెళ్తే సో వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట, ఏమని, మీ బిల్డింగ్ పోతుందంట కదా, మా పేరెంట్స్ చెప్పుకుంటున్నారని మా పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట. ఆ పిల్లలు ఇంటికి వచ్చి బాధపడుతుంటే మా ఆవిడ నన్ను అడుగుతుంది. సో ఇంట్లో ఎన్ని పెయిన్ఫుల్ స్టోరీస్ మాకు దీనివల్ల. వీఆర్ సేయింగ్ దట్ మేము గాంధీ ప్రాజెక్ట్కి అగైనెస్ట్ కాదు. మీరు గాంధీ స్టాట్యూ కట్టుకోండి, మేము 100% సపోర్ట్ చేస్తాము. కానీ మా బిల్డింగ్ని కూల్చొద్దు. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ సఫిషియెంట్గా కట్టుకోండి, కానీ మా బిల్డింగ్ల జోలికి రావద్దు. వీఆర్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి అండ్ గవర్నమెంట్, మా బిల్డింగ్ల జోలికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. అఫీషియల్స్ మమ్మల్ని వచ్చి కలవమని చెప్పారు. మేము వెళ్ళాము. మేము ఏమని అడిగామంటే వాళ్ళు ఏమన్నారంటే గ్రామ సభకి రండి అన్నారు. 2000 మంది చిన్న గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళడం కుదరదు కాబట్టి యూ కెన్ కమ్ హియర్, మేము ఇంత ప్రొవైడ్ చేస్తాము, మీరు రండి, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, యూ కెన్ కమ్ అని అడిగాము. వాళ్ళు రామన్నారు. బట్ వీఆర్ రిక్వెస్టింగ్, బట్ అకార్డింగ్ టు దిస్ ప్రొటెస్ట్ ఐ గెస్ ఇట్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్. సో వీఆర్ వెయిటింగ్. ఇప్పుడే కాదండి, హరీష్ రావు అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. వాళ్ళు ప్రతిసారి వచ్చి మాకు ధైర్యం చెప్పి వెళ్తున్నారు. సో దే నీడ్ టు ఫైట్ ఫ్రమ్ దెమ్సెల్స్ ఆల్సో. వాళ్ళు కూడా ఫైట్ చేసి మాకు సపోర్ట్గా ఉండి ఈ 450 కుటుంబాలు, ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ బిల్డింగ్, ఇట్ ఈస్ ఒక ఊరు, ఒక పల్లెటూరు తీసుకుంటే మనకు 400 హౌసెస్ ఉంటాయి. 400 హౌసెస్ కూడా ఉండవు. తను ఏమంటున్నాడు, ఒక ఊరినే రీప్లేస్ చేస్తానంటున్నాడు. ఎలా యాక్సెప్టబుల్ ఇది? జనరల్గా ఎంత బాధ ఉంటుందండి. మిడిల్ క్లాస్ మ్యాన్కి ఒక ఇల్లు అంటేనే ఒక పెద్ద కళ. అలాంటి ఇంటిని, అలాంటి కళని నేను కూల్చేస్తాను అంటే ఎంత బాధ అనుభవిస్తున్నామో. 1 week నుంచి అసలు తిండి తిప్పలు లేకుండా సీనియర్ సిటిజన్స్, పిల్లల ఎగ్జామ్స్ టైం, మీకు తెలుసు కదా, పిల్లల ఎగ్జామ్స్ టైంలో ఇంత పెయిన్ఫుల్. ఇది అభివృద్ధి, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం.